ఎందుకు? మామూలుగా ఒక యతికి చాలా గౌరవం ఇస్తాం, అందులోనూ ఒక పీఠాధిపత్యాన్ని వహిస్తూ ఉన్నటువంటి ఒక యతికి ఇంకా ఎక్కువ గౌరవాన్ని ఇస్తాం. ఇవ్వడం అనేది సంప్రదాయంగా వచ్చింది. ఎందుకు? కేవలం ప్రత్యేకంగా ఉండేటటువంటి యతులకి పీఠాధిపతిగా ఉండేటటువంటి సన్యాసులకి ఏమిటి తేడా అని అంటే, కేవలం సన్యాసిగా ఉన్నటువంటి వాళ్ళు రాగద్వేషాలని జయించి అన్నిటినీ వదిలేసి ఎక్కడో చోటకి వెళ్ళి ఏకాంతంగా ఎవరి సంబంధం లేకుండా ఎక్కడో చోటకి వెళ్ళి ఏకాంతంగా ఉంటే చాలు. ఉంటూ వాళ్ళ అనుష్ఠానం అది ఇందాక చెప్పినట్టుగా అనుష్ఠానాదులు అవి చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. కానీ పీఠాధిపతిగా ఉండేటటువంటి వాళ్ళు అలా కాదు, అన్నిటినీ వదిలేయాలి, అన్నిటి మధ్యలోనే ఉండాలి. అది ఇక్కడ ఉన్నటువంటి విశేషం. పైగా ఎలా ఉంది, ఇంతకుముందు ఎంతమందిని కలుస్తున్నారు, ఎంతమందిని మాట్లాడుతున్నారో దానికంటే ఎన్నో రెట్లు అధికంగా ఈ వ్యవహారం ఇదంతా కూడా ఇంకా పెరుగుతోంది. ఈ స్థానానికి వచ్చిన తర్వాత అది ఇంకా 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 పెరుగుతోంది. అంతకుముందు అంతమందిని కలవాల్సినటువంటి అవసరం ఉండేది కాదు, ఎంతో మందితో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉండేది కాదు. కానీ ఈ స్థానానికి వచ్చిన తర్వాత వ్యవహారం అదంతా కూడా ఇంకా 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 పెరుగుతోంది. కాబట్టి అన్నిటినీ వదిలేయాలి, అన్నిటి మధ్యలోనూ ఉండాలి. ఏదో వదిలేసాం, మేము అక్కడ ఏకాంతంగా ఉంటాం, ఏ సంబంధం లేదు అంటే అది వేరే విషయం, అదైనా కొంచెం పర్వాలేదు. కానీ అన్నిటి మధ్యలో ఉంటూ అన్నిటినీ వదిలేసి ఉండడం అనేది ఆ అసలైనటువంటి పీఠాధిపతుల్లో మనకు కనబడుతుంది. కాబట్టి అందరికంటే కూడా ఎక్కువ గౌరవాన్ని, అంటే స్వయంగా ఒక మాటలో చెప్పాలంటే ఆ భగవంతుడి తర్వాత మళ్ళీ అంతటి గౌరవాన్ని వాళ్ళకి మనం ఇవ్వడం అనేది వచ్చింది. అందుకోసమే జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు కూడా ఈ పీఠములని స్థాపించి ఈ పీఠముల్లో సన్యాసులనే అధిపతులుగా నియమించారు.